హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. కావేరి బాలరాజు నిజంగా కలిసిపోయారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చాయి ఆల్మోస్ట్ 90% అయిపోయాయి. నాగవల్లి బర్త్డే పార్టీ అలియాస్ ఉషా టీచర్ అలియాస్ కావేరికి డెత్ డే కావాలి. వాళ్ళ ఫ్యామిలీని పిలిచినాం కాబట్టి ఉషా కావేరి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం ప్లాన్ వేద్దాం. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి అనేది వర్కౌట్ చేద్దాం. టెన్షన్ ఏం పడకు. వీళ్ళేంటి మాట్లాడకుండా అట్లా నిలబడ్డారు? నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించాలా? నిన్ను క్షమించాలా? నేను ఎందుకు క్షమించాలి చెప్పు. నా ఆస్తి కోసం నువ్వు ప్రేమించినట్టు నటించావు కదా, అందుకు క్షమించాలి. పెళ్లి చేసుకొని మా నాన్న చావుకి కారణమైనందుకు క్షమించాలి. తండ్రుల్లాగా చూసుకునే మా అన్న వదినలకు మోసం చేసినందుకు క్షమించాలి. గారు చేసిన నేరం నా మీద వేసి కోర్టులో తప్పు నేరం చెప్పినందుకు క్షమించవతైన భార్యని నిర్దాక్షిణ్యంగా జైలుకి పంపించినందుకు క్షమించాలి. ప్రాంతానికి నోచుకోకుండా దురదృష్టవంతులాగి మార్చినందుకు క్షమించాలి. పురుడికి వెళ్ళలేదని నిన్ను క్షమించాలా చెప్పు. బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా కర్మ పట్టినందుకు క్షమించాలా? ఎందుకు క్షమించాలి చెప్పు. చేసిన తప్పైతే క్షమించవచ్చు, నువ్వు చేసిన పాపమైతే పరిష్కారం చేయొచ్చు, కానీ చేసింది ద్రోహం, నమ్మక ద్రోహం. నిజం కావేరి, నేను చేసిన ద్రోహమే, నమ్మక ద్రోహమే. నన్ను ఇప్పుడైనా క్షమించు. నాకు కళ్ళు తెరిపించింది, అందుకని నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది. నరకం నుంచి నిన్ను తప్పించాలని మనసా వాచన అనుకున్నాను. చిన్నితో పాటు నేను కలవడానికి వచ్చినప్పుడు నాకు నీ మీద హత్యా ప్రయత్నం జరగబోతుందని నాకు అర్థమైంది. నిర్దోషిగా నేను జైలు నుంచి బయటికి తీసుకొచ్చినా కానీ వాళ్ళు నిన్ను బతకనియరని నాకు అర్థమైపోయింది. వాళ్ళ దృష్టిలో నువ్వు చనిపోయినట్టు నేను చేసి నుంచి బయటికి తీసుకొచ్చాను. పేరు మార్చి నేను చిన్నికి దగ్గర చేశాను. రోజు నుంచి ఈ రోజు వరకు నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటూ వస్తున్నా. చేసి నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు కాపాడినందుకు, ఈ రోజు వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాత్రం జీవితంలో క్షమించలేను. గాయం అయితే ఆ రోజులు గడుస్తుంటే గాయం మానిపోతుంది. చేసిన గాయం నాకు రోజుకి అది పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత చేసినా అది మారదు. నువ్వు చెప్తే నేను మారుతానని భ్రమలో ఉంది చిన్ని, కానీ తన కోసమని నేను వినాలని వచ్చాను. అందుకోసం వచ్చానంటున్నావు కదా, మాట విన్నానంటున్నావు కదా, అయితే నేను ఒకటి మాట చెప్తాను, వినాలి. ఏంటది? చిన్ని కోసం చేయాలి నువ్వు. అది సరే, చేస్తాను. ఏంటి చెప్పు. ఇక్కడ నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం, మనం ముగ్గురం కలిసి ఉందాం. మాట్లాడుతున్నావు, నేను నీతో వచ్చేయాలా? నేను నిర్దోషి అని నిరూపించుకోవడానికే ఈ ఊళ్ళో ఉన్నాను. నువ్వు ఈ ఊర్లో నుంచే వెళ్ళిపోదామంటున్నావు. నేను చిన్ని కోసమే వెళ్దామని అంటున్నాను కావేరి, నా కోసం కాదు. ఒకసారి ప్రశాంతంగా విను. నువ్వు ఉషా కాదు కావేరి అని ఆ దేవగానికి అనుమానం వచ్చింది, అందుకనే నీకు హత్యా ప్రయత్నం చేశాడు. అదే ఇక్కడ వాడు నీతో పాటు చిన్ని మన కూతురు అని కూడా తెలుసుకుంటాడు. అప్పుడు నీతో పాటు చిన్ని కూడా ప్రమాదం ఉంటుంది. వాడు చిన్నిని కూడా చంపడానికి ట్రై చేస్తాడు. ఇన్ని తెలుసుకున్న దేవా, సత్యం బాబు మీ అన్ననే అని తెలుసుకొని మీ అన్న వాళ్ళ కుటుంబానికి గిట్ట ప్రమాదం ఉంటుంది. ఉషగా వచ్చిన నువ్వు ఉషానే వెళ్ళిపోవాలి. అందుకే మన ముగ్గురం ఇటు నుంచి ఎటైనా వెళ్ళిపోదామని అంటున్నాను. దేవుని మీద ప్రమాదం వేసి చెప్తున్నాను. చిన్ని ఆనందం కోసమే చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. జీవితాంతం నువ్వు క్షమించకపోయినా పర్లేదు, కానీ జీవితాంతం చిన్ని సంతోషంగా ఉండాలి కదా. ఆలోచించు ఒకసారి. నీ మాటలని నేను నమ్మలేకపోతున్నాను, కానీ చిన్ని కోసం అంటున్నావు కాబట్టి ఆలోచించి నేను నా నిర్ణయం చెప్తాను. నాకు కొంచెం టైం కావాలి. వెరీ టైం తీసుకో, ఆలోచించు, కానీ చిన్ని గురించి 1 నిమిషం ఆలోచించి డిసిజన్ తీసుకో. మాట్లాడారా? ఏం మాట్లాడారు చెప్పు. ఏం మాట్లాడారు? చెప్పాడు తను అన్నది, నాకు టైం కావాలి, టైం తీసుకొని చెప్తానని అన్నది. సరే, టైం తీసుకొని మెల్లగా ఆలోచించి మాట్లాడుకోండి. పాజిటివ్గా ఆలోచించి చెప్పమ్మా. ఎందుకంటే నీకు నాన్న మీద నెగటివ్ ఫీలింగ్ ఉంది కదా, అందుకోసమని పాజిటివ్గా ఆలోచించని చెప్తున్నాను. నువ్వు మామయ్య వాళ్ళని ఎలా పాజిటివ్గా చూస్తావో అలానే నాన్న చెప్పిన గిట అలా పాజిటివ్గా ఆలోచించి ఒకసారి ఆలోచించి చూడమ్మా. అందరితో ఎలా ఉంటావో అలానే మా నాన్నతో గిట అలానే ఉండమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ప్రయత్నిస్తాను. నేను ట్రై చేయనా? సరే ఇంకొచ్చినట్లుంది, పక్కనే మెకానిక్ షాప్ ఉంది, తీసుకెళ్దాం. సరే, మా ఆటోలో రండి అంతసేపు. వెళ్దాం రాన్నమ్మా, మన ఆటోనే కదా, వెళ్దాం. కోసమమ్మా, నా కోసం ప్లీజ్. సరే పద. ఒకటి అడగాలనా? అడుగు చిన్ని. కాదనొద్దు మళ్ళా. సరే చెప్పు ఏంటో. దానిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్దాం. దీనికేనా అంత బిల్డప్ ఇచ్చావు? నాన్న, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్ళని.
వాళ్ళ ఇంటికి వెళ్ళమంటావేంటే? మరి నా ఫ్రెండ్ నాన్ననే కదమ్మా. నేను అడిగింది ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే. సరే తర్వాత ఎప్పుడన్నా వెళ్దాం కానీ ఇప్పుడైతే వెళ్దాం అమ్మా. ప్లీజ్ అమ్మా ప్లీజ్ వెళ్దామమ్మా వెళ్దాం. సరే వెళ్దాం. సరే చాలా మంచి అమ్మ నువ్వు. మీలో అన్న వదిన ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. రా కావేరి లోపలికి వెళ్దాం. రా అమ్మా నాన్న ఇంట్లోకి వెళ్దాం.